ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీనన్ మనిషిని పట్టుకోబోతున్నామనే ఆనందం కన్నా అది నా కుటుంబంలో మనిషి అని గుర్తొస్తేనే చాలా భయంగా ఉంది దాత్రి. ఈ విషయం అక్కకి నాన్నకి తెలిస్తే వాళ్ళు నిజాన్ని విని తట్టుకోలేరు దాత్రి. తెలుసు కేదార్, కానీ మనం ఇప్పుడు చేయగలిగింది ఒకటి, మన అనుమానం నిజం కాకుండా ఉండాలని. అమ్మి, మా ఫ్రెండ్స్ వచ్చినట్టుండారు, నేను పోయి తీసుకొస్తా. రండి రండి రండి. బాగుండారా? బాగున్నాం వైజయంతి. ఈ ఇంట్లో మీరు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేవాళ్ళు చాలా మంది ఉండారు. మీలో ఎవరిని ఏమడిగినా సమాధానము నేనే చెబుతా. మీరందరూ గమ్మున ఉండండి. అలాగే. పదండి. రండి రండి రండి, కూర్చోండి. నమస్తే. కూర్చోండి అమ్మే, కూర్చోండి. అమ్మే శ్రీవల్లి, వీళ్ళకి జ్యూసులు తీసుకురా. తెస్తున్నానమ్మా. ఇదిగో నా కోడలు నిషి. నమస్తే. అవును దాత్రి, పిన్ని తన మనుషులకు తప్ప డైమండ్స్ ఉన్న బాక్స్ని ఇంకెవరికి ఇవ్వదు కదా. మరి లడ్డూస్లో డైమండ్స్ ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవడం? దానికి ఒక ప్లాన్ వేశాను. అత్తయ్య గారు, మా ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. అట్నే అమ్మే. కిందికి వెళ్దాం పద. హాయ్. తీసుకోమ్మి. తీసుకోండి. తాగండి. కేదార్, వాళ్ళిద్దరిని చూసావా? 1 టౌన్ కానిస్టేబుల్స్ కదా. అవును, వాళ్ళు వీళ్ళల్లో కలిసిపోయి ఒక బాక్స్ తీసుకుంటారు. అప్పుడు మనం ఆ బాక్స్లో డైమండ్స్ ఉన్నాయో లేవో చూద్దాం. ప్లాన్ అంతా బానే ఉంది గాని పిన్ని కొత్తగా వచ్చిన వాళ్ళని చూసి గుర్తుపట్టేస్తే పోలీసులు తన మీద నిఘా పెట్టారు అని అర్థమైపోతుంది కదా. నిషి వరకు వాళ్ళు అత్తయ్య మనుషులు. అత్తయ్య అడిగితే నిషి ఫ్రెండ్స్ అంటారు. పార్టీ అయిపోయి చేతికి బాక్స్ వచ్చే వరకు నేను మేనేజ్ చేస్తాను. అంతా అనుకున్నట్టే జరగాల. మేం చూసుకుంటాంగా. మన వాళ్ళ చేతికి బాక్స్ ఎలా వెళ్ళేలా చేయాలో నాకు బాగా తెలుసు. నమస్తే అండి. నమస్తే అండి. మీరెవరు? వైజయంతి ఫ్రెండ్స్ అండి. ఓ అవునా, వేరుగా వస్తే వేరే వాళ్ళు అనుకున్నాను. రండి. పదండి పదండి. రండమ్మి రండి. బాగుండారా? కూర్చోండి కూర్చోండి. అత్తయ్య గారు, నేను వెళ్ళి వీళ్ళకి స్నాక్స్ పంపిస్తాను. అలాగే అమ్మి. బాగుండారా? బాగున్నామండి. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎవరు మీరు? మేము నిషిక ఫ్రెండ్స్ అండి. ఆహా, అట్నా ఎప్పుడు చూడలేదు కదా, అందుకే గుర్తుపట్టలేదు. ఏమనుకోబాకండి. కూర్చోండి కూర్చోండి, ఆడ కూర్చోండి. నేను జ్యూసులు పంపిస్తాను. అక్కడ కూర్చోండి, తాగుదురు గాని. అబ్బబ్బబ్బబ్బా దాత్రి, అసలు ఏమైనా ప్లానింగా? అసలు పిన్ని వాళ్ళకి డౌట్ వచ్చే ఛాన్సే లేదు. ఇవాళ అత్తయ్య గారు మొత్తం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనిపించేలా చేస్తే చాలు.
ఏందమ్మే ఇంకా రెడీ చేయలేదా? బేగిన రెడీ చేయమని చెప్పుంట కదా. అయిపోయిందమ్మా, తీసుకెళ్తున్నాను. పోపో. అత్తయ్య, ఆ, అసలు సడన్ గా ఈ కిట్టి పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు నా ఫ్రెండ్స్ కూడా పిలవమని చెప్పారు? ఆ, అదేందంటే అమ్మీ, మనము కౌశికి వాళ్ళ మీద పగ తీర్చుకుందామని అనుకున్నాం కదా, అందుకు. ఆమ్, మనం కిట్టి పార్టీ చేసుకుంటే వదిన మీద ఎలా పగ తీర్చుకుంటాం? దానికి ఆల్రెడీ నేను ఒక ప్లానింగ్ చేసి ఉండానమ్మీ. అది ప్లాను. అబ్బా, సూపర్ ప్లాన్ అత్తయ్య, అదిరిపోయింది. మ్మ్. ఒకటే దెబ్బతో వదినకి ఆ జగదాత్రికి అందరికీ బుద్ధి చెప్పొచ్చు. అందుకే కదమ్మీ పొద్దున్న కౌశికితో చాలా మంచిగా మాట్లాడి ఉండా. మ్మ్, మన ప్లాన్ ని ఎవరూ కనిపెట్టలేరు. సూపర్, పదండి అత్తయ్య. ఆ ఈ పార్టీ పెట్టేదానికి నీకు తెలిసిన ప్లాన్ వెనక ఇంకొక ప్లాన్ ఉండదని తెలిస్తే హ, ఏమైపోతావో ఏమో అమ్మీ. నేను మీనన్కి సాయం చేస్తున్న విషయం గాని కౌశికి తెలిస్తే ఏమైనా ఉండదా? హ్మ్. అయినా నా కొడుక్కి కోడలికి ఇంట్లో వాళ్ళు మర్యాద ఇచ్చుంటే నేనిట్లా చేసుండేదన్నా ఏంది? నేనీ పొద్దు ఇట్లాంటి క్రిమినల్ పని చేస్తా ఉండానంటే దానికి కారణము కౌశికి కూడా. తప్పుని తప్పక చేస్తా ఉండా, అంతే. బాబాయ్, నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళొస్తాను. సరేనమ్మా. వదిన, ఎక్కడికి వెళ్తున్నారు? బయట పనుంది నిషిక, వెళ్ళొస్తాను. ఏంటొదినా, ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు, పార్టీ ఉంది, అలా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? నేనుండి మాత్రం ఏం చేస్తాను నిషిక? అది గేమ్స్ ఆడదామమ్మీ, నువ్వు కూడా వచ్చి మాతో ఆడు. నేను గేమ్సా? మీరు మాత్రమే కాదు వదినా, జగదాత్రి వాళ్ళు కూడా. అందరం కలిసి సరదాగా ఆడుకుందాం. ఆ, మేమెందుకులే నిషి, మీరు కానివ్వండి. పిలవకపోతే పిలవలేదంటారు. ఇప్పుడు పిలుస్తున్నారు కదా, వెళ్ళడానికి డిస్కషన్ పెడుతున్నారా? వదినా, రండి, సరదాగా ఉంటుంది. సరే, ఏ గేమ్? బయట అన్ని ఏర్పాట్లు అయిపోయి ఉండాయి. పోదండమ్మీ, పోదాము. మీరు కూడా రండి. రండి పదండి. రండి రండి. వీళ్ళు వదినని నన్ను ఎందుకు ఆడమంటున్నారు?